నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు. నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను, ఇదిగో నీ తల్లి. ఎలోయి ఎలోయి లామా సబక్తాని. నేను తప్పికొనుచున్నాను. ఆయన లేఖనము నెరవేరవలనని ఇలా అన్నారు. సమాప్తమైనది. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. అప్పుడు భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. నిశ్చయముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. ఒక సైనికుడు ఈటతో ఆయన పక్కలో పొడిచాడు. వెంటనే రక్తమును నీళ్లును ప్రవహించాయి. ఒక్క ఎముక కూడా విరవబడలేదు.